మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షయ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్షయ సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. సిఐ నాగరాజుని ఎవరు చంపాలనుకుంటారు? ఎవరికి అవసరం ఉంటుంది ఆయన చంపేటువంటి అవసరం? మరి ఆయనే ఒక నేరస్తుని చంపి మరి డెడ్ బాడీని సైతం మాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారైనా. ఈయన చంపి ఇంకొక నాగరాజు ఎవరు సార్? ఇప్పుడు ఆయన మీద కేసు ఇంచుమించి ఆయన చంపేయడని అల్లరి స్టార్ట్ అయ్యి ఇంచుమించి 1 month అవుతుంది. ఆయన ఎప్పుడు చంపాడు అన్నది పక్కన పెడతాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఉండి ఈ రోజు నన్ను చంపుతున్నారు అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు చెప్పండి. ఆ రోజే వాళ్ళ నిజంగా నాగరాజు గారికి సంబంధం లేకపోతే, నాకు సంబంధం లేదు, నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు, నేను వెళ్ళబోతులోకి అక్కడికి అయిపోయిందనో, లేకపోతే అసలు అది చూసిన ఇన్సిడెంట్ చెప్పుండి ఉంటే, లేదా విధి నిర్వహణలో భాగంగా జరిగిపోయిందని ఉంటే ప్రజలు నమ్మేవారు, ప్రజలు అతనికి మద్దతుగా ఉండేవారు. ముమ్మాటికి కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక రౌడీ షీటర్ని కానీ, ఒక క్రిమినల్స్ని కానీ పోలీసులు అదుపు పెట్టకపోతే చట్టాలు అదుపు చేయాలంటే 20 సంవత్సరాలు అవుతుందండి. ఇలా కేసు కట్టి ఇతను కేసు నిరూపణ అయ్యి కేసు నిలబడితే విచారణ వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు పడుతుంది. 500 జరిమానా, 5,000 జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష వేస్తే ఎక్కడ కంట్రోల్ అవుతుందండి? ఖచ్చితంగా పోలీస్ కంట్రోల్ 3rd degree తప్పే. కానీ 3rd degree కొంతమంది మందికి చెయ్యకపోతే పోలీసు విధిలో భాగమే అది. అది ఎప్పుడండి? ఆ బాడీ ఉండుంటే సరిపోయేది. బాడీని మాయం చేయడం, మరి ఎవరు మాయం చేశారా అనేది ఏమైపోయింది మనకు తెలియదు. విచారణ తేలాలి కానీ మాయం చేయడం విచారణలో తేలకపోతే ఇంకెప్పటికీ తేలదా సత్యం గారు? ఎలా తేలుతా సార్? మరి ఇంకా 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 భగవంతుడే దిగి రావాలేమో, సాయి కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పాలి అంటే. సార్ ఎన్ని కేసులకి విచారణ లేకుండా పోతున్నాయి సార్. ఇప్పటికి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలీదు. ఎవరు చంపారన్నది అందరికీ తెలుసండి, కానీ అది ఏదైనా ఎవరైనా ప్రూఫ్ చూపించగలమా? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటో మనకు తెలుసా అండి? ఇలాగే ఇతను కూడా తెలియదు ఎవడు చంపాడో. ఇప్పుడు ఇతన్ని పోలీసులు కొట్టి చంపారని ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు, కానీ దానికి ఆధారాలు వేయండి. అలాగే రాజకీయ పార్టీ, ఇప్పుడు సార్ నేను పోలీసులను సమర్థించడంలే, లాకప్ డెత్లు చేయడం ముమ్మాటికి తప్పు. అయితే కొన్ని నాటిలో పోలీసు విధుల్లో భాగం సార్ అది. నువ్వు ఖైదీలు ఇప్పుడు ఉంది, ఆ రావణ్ ఉన్నాడు, మీరు తీసుకొచ్చి పోలీసుల్లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి సాయంకాలం 5 గంటలకు పంపించండి, స్టేషన్ పై ఇచ్చి అంటే ఎవరు భయపడతారు చెప్పండి? కాదు సత్యం గారు, ఆ రావణ్ కి ఎవరు తినిపించారు బిర్యానీ? తినిపించమంటే అంటున్నా. ఇప్పుడు మొన్న ఉంది అతను ఎవరో టీడీపీ గవర్నమెంట్ లో అతను ఎవరిని అరెస్ట్ చేశారు, బోరుగడ్డ బిర్యానీ పెట్టారు కదా బ్రహ్మనాయుడు గారు. బోరుగడ్డ అనిల్ పెట్టారు బిర్యానీలు ఏంటి? ఆయనకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో బెడ్లు వేసి పడుకోబెట్టారు కదా సార్. ఇప్పుడు వైసీపీ ముమ్మాటికి నా దృష్టిలో తప్పు చేస్తున్నారు. ఆధారం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నేను సపోర్ట్ చేస్తానంటాం పద్ధతి కాదు. ఒక అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ, లాండ్ ఆర్డర్ 5 సంవత్సరాలు అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవీఎంలు తగలబెట్టిన వ్యక్తి మద్దతు ఇస్తాను, ఒక గంజాయి కేసులో ఉన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద మద్దతు ఇస్తాను, పోలీసులకు నేను వ్యతిరేకంగా మాట్లాడతానంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు జులువు ఉండాలంటారా? మీరు అధికారంలో ఉన్న పోలీసులు జులువు అంటారా? ప్రజలకు లాండ్ ఆర్డర్ ఎట్లా వస్తుంది? కఠినమైన చట్టాలు తయారు చేయండి అవసరం అయితే. అలాగే పోలీసులు తప్పు చేసిన సస్పెండ్ చెయ్యండి. నాగరాజు నాకు ఫ్రెండే, అలాగే నేను నాగరాజు అనుకూలంగా చెప్పలేను కదండి. నేను నాకు జూనియర్, 4 సంవత్సరాలు జూనియర్ అతను. పోలీసులు తప్పు చేసినా కానీ శిక్షించండి విచారణ భాగంగానే, అంతేగాని మీరు పోలీసులు ఏమీ చేయకూడదు. క్రిమినల్స్ ని కొత్త అత్తరించడానికి వచ్చి కొత్తగా పెళ్ళైన మనుగుడికి పెళ్లి కొడుకుని చూసినట్టు చూడాలంటే పోలీసులు విధులు చేయగలరా సార్? పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు ఇందాకేదో అంటున్నారు, ఎవరో దాడి చేశారు జనసేన నాయకులను. ముమ్మాటికి దాడి చేయడం తప్ప ఎందుకు దాడి చేస్తున్నారంటే అందులో పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదని అనుమానం. ఇప్పుడు పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకోకుండా రౌడీలు, కేడీలు, బూతులు తిప్పేవాళ్ళు విత్తల మీద సమాజంలో వెళ్తుంటే ఏదో అధికారంలో ఉన్న పార్టీ ఏమో ఒక మాట మాట్లాడి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకొక మాట మాట్లాడి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని వారి పార్టీకి ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలో మార్చుకున్నారు తప్ప తప్పును తప్పు, ఒప్పును ఒప్పును చెప్పేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ పాటించట్లేదు సత్యం గారు కాదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఒక టీవీ ఛానల్ పెట్టాలి, ఒక యూట్యూబ్ చూడండి, ఒక సోషల్ మీడియా చూడండి, ఎవరిని తిడుతున్నాడో తెలియట్లేదు. దీన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులే కంట్రోల్ చేయాలి. పోలీసులు మీరు చేతులు కట్టేసి నువ్వు కొట్టేవంటే నేను యాక్షన్ తీసుకుంటాను, నేను సస్పెండ్ చేపిస్తానంటే ఏ పోలీస్ యాక్షన్ తీసుకుంటారు సార్? కంక్లూజన్ ఇవ్వండి సత్యం గారు, సమయం తక్కువ ఉంది.
సార్ ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, తెలుగుదేశాన్ని సమర్థించలేదు. అధికారంలో ఉన్నవాడేమో తప్పును సమర్థించి, అధికారంలో లేనివాడేమో పోలీసులు విమర్శించే మాత్రం పోలీసులు తమ విధులు నిర్వర్తించలేదు. రాబోయే రోజుల్లో ఈ రౌడీలు, కేడీలు, బూతు బాబులు, విత్తల విడిగా సమాజంలో తిరుగుతుంటే నడి రోడ్డు మీద కాదు, మన ఇంటి ముందు కూడా ఆడపిల్ల నడవలేదు సార్. మన ఇంటి ముందు కూడా మనం నడవలేని పరిస్థితులు వస్తాయి. దీని గురించి రాజకీయ ఆలోచించాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. తప్పు చేసేవాడిని మక్కలు ఎదిగే చట్టాలు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. బూతులు మాట్లాడేవాడు సోషల్ మీడియా ఏంటంటే ఇందాక ఏదో అంటున్నారు, ఇందాక నిన్న మీటింగ్ లో కందకైతే నాలుగులు కోసేసి ఒక అధికారంలో ఉన్న స్పీకర్ నాలుగు కోసేసి డిప్యూటీ సీఎం కు పంపుతానంటే యాక్షన్ తీసుకొని ప్రభుత్వాలు ఉండేందుకు పోయేందుకు సార్, పోలీసులు ఉండేందుకు పోయేందుకు రైట్ 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 ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీ అటువంటి వ్యక్తులు సమర్థిస్తూ 100 మంది ధర్నాలు చేయడమా? అలాగే కారు మీద దాడి చేయడం కూడా తప్పే. ఇది దాడి చేయడం సమర్థత, అది జనసేనది కూడా తప్పే అండి. ఎవరికాల చట్టాలు చేతుల్లో తీసేసుకుంటే ప్రభుత్వాన్ని ఎందుకు సార్ ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు అయితే ఎన్నుకోవడం మనం? వాళ్ళకి జీతాలు ఇవ్వడానిక, వాళ్ళ కాంట్రాక్టులు చేసిన బతకడానికి మన ప్రభుత్వాలు ఎన్నుకుని పోలీసులు నేర్పేది మనం. ఓకే ఓకే సత్యం గారు ఆలోచించాలి. ఇటువంటి వైసీపీ వైఖరి మంచిది కాదు. రేపు తెలుగుదేశం ఎలా వ్యవహరించినా కానీ ఇది తప్పు.